హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సర్గ్ నాయక్ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, అలాగే ఇమోటల్ మాస్టర్స్, కాంతి మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా యొక్క స్వయాన్ని కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరిగా మేడం ఏం చెప్పాలా మేడం నేను? ఓకే. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 1S వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలని స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతీంద్రియ రహస్యాలు అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొన్నటిది అంటే అల్కాట్ గురించి, అంటే 302 వెస్ట్ 47 స్ట్రీట్ ఒకనాటి లామవారి థియోసాఫికల్ సొసైటీ కార్యాలయం, అక్కడనే బ్లావెట్స్కి అల్కాట్ లో ఉంటుండేవారు. అల్కాట్, నేను కనివి కొటేషన్స్ అంగీకరించలేను, అది మీరు చూసినట్టుగా నాకు అనిపించడం లేదు అని చెప్పారంట. బ్లావెట్స్ కి సరైంది, పంపించేయండి అని చెప్పింది అనమాట. అయినా అల్కాట్ అంగీకరించకపోవడంతో బ్లావెట్స్ కి ఒక్క నిమిషం ఆగండి, దాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తాను. బ్లావెట్స్ కి కళ్ళల్లో శూన్య దృక్కులు చోటు చేసుకున్నాయి. ఆ గతిలో ఒక మూలను చూపిస్తూ బ్లావెట్స్ కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి సరి చూసుకోండి అని చెప్పింది అనమాట. అల్కాట్ అక్కడికి వెళ్ళి చూస్తే కావలసిన 2 భాగాలు ఉన్నాయి. అంతకు పూర్వం ఎప్పుడు ఆ గ్రంథాలు ఆ మూల కాదు కదా, ఆ గదిలోనే లేవన్న విషయం అల్కాట్ కు స్పష్టంగా తెలుసు. అల్కాట్ తనకు కావలసిన కొటేషన్స్ ను సరి చూసుకుని ఆ పుస్తకాలను అక్కడనే ఉంచేశాడు. కొంతసేపటికి ఆ పుస్తకాలు అక్కడి నుండి అదృశ్యమైపోయాయి. చాప్టర్ నెంబర్ 16. మన విలువలు అతి ప్రాచీనమైనవే, మన సంప్రదాయాలు, ఆచారాలు అంతటి పాతవి. కొన్నింటికి పాచి పట్టింది, మరికొన్నింటికి తుప్పు పట్టింది. ఈ పాచిని, తుప్పును వదిలించడమే బ్లావెట్స్ కి చేసిన పని. ఇది అయిపోయినట్టుంది, 17ది అనుకుంటా, నాకు తెలుసు. విశ్వబంధము అనే బ్లావెట్స్ కి అంటే సీక్రెట్ డాక్టర్, సీక్రెట్ అంటేనే ఇది కూడా అయిపోయింది. 63. ఓకే మేడం. 19ది అనుకుంటా, 18 కూడా అయిపోయినట్టు నాకు గుర్తుంది మేడం. పరిణామ రహస్యం. కండబలం, గుండె బలం కలవారిదే పెత్తనం అనే స్థితి నుండి బుద్ధి బలం కలవారికే మనుగడ అనే స్థితికి చేరుకున్నాము. పరిణామంలో మనం కోతి నుండి ఈనాటి మానవ రూపంలోకి వచ్చాము అనుకుంటున్నా, ఆనాటికి వానరమే ఒక ఉన్నత రూపం కదా, అటువంటి వానరం నుండి నేటి నర రూపం సాధ్యమైంది. గొరిల్లా గురించి కూడా విన్నాను ఇదంతా. 19వ పదార్థ సంగమం. మన భూమి వంటి అనేక గ్రహాలు
అవతరించడానికి అంటే సృష్టికి కారణం లైఫ్ అంటూ ఉంటారు, అతీంద్రియ జ్ఞాన సంపన్నులు ఎనర్జీ అంటుంటారు, విజ్ఞాన జ్ఞాన సంపన్నులు. అయితే వీరిరువురి నుండి మన అవగాహనకు వచ్చేది ప్రతి అణువులోనూ దివ్య శ్వాస యొక్క సృజన శక్తి ఉంటుంది. ఇది కూడా చెప్పినట్టుంది. ఇది 69వ పేజీ దాకా అయిపోయింది మనం. ఇక్కడ 20ది అనంత శూన్యం మహాశ్వాస. జీవం శక్తి అనంత శూన్యంలోనివే. అలాగే భగవంతుడు అంటే పరబ్రహ్మ, అన్నింటి ఏకత్వమే పరబ్రహ్మ. పరబ్రహ్మలోనే మనం జీవిస్తున్నాం, చర్చిస్తున్నాం, ఉనికిని నిలబెట్టుకుంటున్నాం. మహాశ్వాస అనేది పోయినది. నేను తోడు అక్కడికి కూర్చుండా, వీటి కూర్చుంటారా, తెల్లబోదు అన్నట్టు కూర్చున్నా. మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం. అందుకే నేను నిలబెట్టుకుంటున్నా. మహాశ్వాస అనేది సృష్టికి పూర్వమే శూన్యం నుండి ఉద్భవించింది. దీన్నే పరబ్రహ్మ మహాశ్వాస అని అంటుంటాం. ఈ మహాశ్వాస అటు చైతన్యము కాదు, ఇటు అచైతన్యము కాదు. ఈ మహాశ్వాసనే అది అని అంటాం, ఆది అని అంటాం. అదే నిప్పురవ్వని ఏ స్పార్క్ ఆఫ్ ది ఫ్లేమ్ అయింది, అది పయనించడం ప్రారంభించింది. అదే రూపము అయింది, నీడ అయింది. అలా వాటిల్లో నేను ఆచ్ఛాదన అయ్యాను. ఇది సీక్రెట్ డాక్టరీన్ తొలిపుటల్లో పరుచుకున్న సందేశం. అంతః శాశ్వతత్వం అంటూ ఉంది. ఇదే అంతస్తులోని శాశ్వతత్వము. ఆ అంతస్తులో మరో 2 అంతరాలున్నాయి. దీన్ని డివైన్ ఫ్లీనం, దివ్యత్వం అంటారు బ్లావెట్స్కి. అంతః శాశ్వతత్వం అంతా శూన్యమే. ప్లీనం ఆఫ్ స్పేస్ 2 అంతస్తులు, ఆది అనుపాదకలు. ఇక్కడ అది అంటే తొలి అని, అనుపాదకం అంటే గర్భస్థం కానటువంటిదని అర్థం. అంటే ఒక విధంగా స్వయంభువు అనే. ఇక అది అనేది శూన్య ప్రతీక అయితే అనుపాదకం శ్వాస ప్రతీక. అంతస్తు నుండే అంతస్తులోనివే బాహిరం అవుతుంటాయి. మేడం ఏదో సౌండ్లు వస్తున్నాయి కొంచెం. బయట గాలి మేడం, ఇంట్లో నుంచి బయట వచ్చేసాము. ఓకే ఓకే వాకిట్లోకి గాలి. ఓకే. మనకు గోచరం అయ్యేదంతా అగోచరం నుండి ఏర్పడ్డది. టీవీలో కనిపించే దృశ్యాలు, వినిపించే మాటలు, ఆకాశం అంటే అగోచరం నుండి ప్రసారం అవుతున్నాయి కదా. అలాగే మనకు గోచరించేదంతా శూన్యం నుండి ప్రసారం అవుతుంటుంది. ఒక విధంగా అంతస్తు నుండి మన స్పర్శేంద్రియాల ద్వారా ఆవిష్కృతం అవుతున్నట్లు చలనము, మోషన్ నుండి కలిగిన జీవన స్పృహ ఇదంతా. అలాగే రాపిడి, ఫ్రిక్షన్ నుండి ఉద్భవించిందే జీవ చైతన్యం. అక్కడి నుండి అంకురించేదే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. అంతస్తు నుండి వెలికి రావాలి. సృష్టిలో రూప నిర్మాణం కారణంగానే ఏకత్వం నుండి భిన్నత్వాలు ప్రారంభమయ్యాయి. పరిణామానికి ఇది అవసరం కూడా. తల్లిదండ్రులు అల్లుకుంటూ పోయిన అనుబంధాల చిక్కుల్లో పైకొన స్పిరిట్ తో చుట్టబడి ఉంటుంది, క్రింది కొన పదార్థంతో ముడిపడి ఉంటుంది. ఒకటి ఆత్మ జగతి, మరొకటి పదార్థ జగతి. ఈ జగత్తులు 2 ఈ కోవలోనివి, ఈ విశ్వంలోనివి. అటు స్పిరిట్ ను ఇటు మ్యాటర్ ను కలిపితే మళ్ళీ ఏకత్వమే. అయితే మనం అనుకుంటున్న ఆ నెలవు సైతం శూన్యమే. అయినా అది రూపాలను వేరుపరచడానికి లేదా విభిన్నంగా చూడడానికి ఉపకరిస్తోంది. అలాగే విస్తరణకు ఉపయోగపడుతుంది. భౌతికాలైన, ఆది భౌతికాలైన, మానసికాలైన అన్నింటికీ శూన్యమే ఆధారం. రూపంలా అనిపించిన రూప ప్రధానమే అయినా అన్ని చలనశీలాలే. అయితే భౌతికానికి, అభౌతికానికి, ఆది భౌతికానికి మధ్య మనసు అనేది పారదర్శక వాహిక అవుతుంది. అంటే భౌతికం నుండి ఆది భౌతికం అయినా, ఆది భౌతికం నుండి భౌతికం అయినా మనసు ద్వారా పారదర్శకంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఈ పారదర్శకతకు కావలసిందంతా ప్యూరిటీనే. ఖనిజ సంపద, వృక్ష సంపద,
వృక్ష సంతతి, జంతుజాలము, మానవ సమాజము ఈ శూన్యం నుండే వచ్చినవి. ఇందులో మానవ జాతి చైతన్యంతో విస్తరించుకుంటూ పోతుంది, పరిణమిస్తూ ఉంటుంది. ఇలా సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది బాధ్యతగాను స్వతంత్రంగాను వ్యక్తమవుతూ ఉంటుంది. అసలు ప్రకృతి అనేదే స్వేచ్ఛా నిలయం. అందులో మనం స్వేచ్ఛా జీవులం, సహవాసులమే తప్ప చెడు వాసులం కాదు. మనం మంచి మనుషులమే అయినా స్వార్థ ముసుగులో చెడుకి చోటిస్తున్నాం. పుట్టుకతో అమాయకులమే కానీ మనుగడలో అసూయపరులం అవుతున్నాం. కారణం స్వేచ్ఛ పేరుతో అతిశయాన్ని ఆదరిస్తున్నాం. స్వతంత్రేచ్ఛ అంటే ఇదే. దీనికి మరో పేరు సెల్ఫ్ హుడ్. ఈనాటి జనజీవనంలో స్వతంత్రేచ్ఛ, సెల్ఫ్ హుడ్లు స్వార్థానికి పర్యాయ పదాలు అయ్యాయి. సెల్ఫ్ హుడ్ అనేది ప్రాపంచికంగా భౌతిక సుఖాలకు ఆలవాలం అయితే, ఆదిభౌతిక స్పృహ కలవారికి ఆత్మ నిలయం అయింది, శాశ్వతత్వానికి మార్గం అయింది. ఏది ఏమైనా అంతస్తు నుండి వెలికి వచ్చిన దానికే విలువ అధికం. అది ఆత్మ విలువ. ఆత్మ ప్రయోగశాల కావాలి. విశ్వ నిర్మాణం, మానవ సృష్టి తర్వాత జరిగేది మూడవ సృష్టి. ఇదే ఆత్మ సంధానం. ఇది ధ్యానాత్మల అడెప్ట్స్ సంకల్పంతో జరిగేది. దీనికి కావలసింది ఆధ్యాత్మిక సంకల్పం. ఇది మానసిక భౌతిక పరిధులను దాటి జరగాలి. ఆత్మ ప్రయోగశాలలో ఆత్మిక ల్యాబొరేటరీ త్యాగధనులైన ధ్యానుల వల్ల మంచి ఇంతింత అన్నట్టు విరాట్ అవుతుంది. అప్పుడు ధ్యాన సంకల్పంతో శాశ్వతత్వం అనేది గమ్యం అవుతుంది. ఇక్కడ ధ్యాన సంకల్పం అంటే భౌతిక సంకల్పం అని చెప్పుకోవచ్చు. కారణం భౌతికం అనేది జ్ఞాన సంబంధి కాబట్టి. ఈ జ్ఞాన ప్రాంగణం నుండే ధ్యానం ప్రజ్ఞానం అవుతుంది. అదే మూడవ సృష్టికి హేతువు అవుతుంది. అంటే మనం జ్ఞానం అంటున్నా, భౌతికం అంటున్నా, ఆ ప్రాంగణంలో ఉత్పత్తి అయ్యేదంతా ఆత్మ పరంగానే. ఇలా భౌతిక స్పందనలన్నీ ఆత్మ సంకల్పాలే అవుతాయి. తృతీయ సృష్టి పరిణామంలో ఆత్మలో భౌతిక ప్రజ్ఞ ఎర్త్ చైన్ ప్రతిబింబం అవుతుంది. అతీత మానవ స్థితిలో బుద్ధి భవిష్యత్తుకు కార్యకారణమవుతుంది. ఈ భౌతికత వల్లే ధ్యానాత్మలు ప్రకాశిస్తుంటాయి. ఆత్మ చైతన్యము, సెల్ఫ్ కాన్షియస్నెస్ వల్లనే ఇదంతా సాధ్యం. ఈ ఆత్మ చైతన్యం వల్లనే మంచితనం సమకూరుతుంది. మంచితనంతో సత్ప్రవర్తన, సత్యవర్తన అబ్బుతుంది. ఫలితంగా అహంకారంపై పట్టు దొరుకుతుంది, ప్రేమతత్వం నెలకొంటుంది. మనసున్న మనం మాత్రమే ఇంత భౌతికంగా స్పందించగలం. అందుకే మనం ప్రకృతి పరంగా మధ్యవర్తులం, ఏజెంట్ ఇన్ నేచర్ కాగలుగుతున్నాం. ఈ కారణంగానే మనసును బుద్ధికి ఉపాధిగా చెప్పుకుంటుంటాం. మొత్తానికి ఇలా జన్మతః వచ్చిన స్వీయ రక్షణ ఒకవైపు, మనకు మనంగా సాధించే శాశ్వతత్వం ఇమ్మోర్టాలిటీ మరోవైపు తృతీయ సృష్టిలో భాగస్వాములు అవుతున్నాయి. తృతీయ సృష్టికి కావాల్సింది సత్య దృక్పథం. 21 చాప్టర్ మేడం ఇక్కడ. ట్రూత్ హై సీటెడ్ అపాన్ ఇట్ ఏ రాక్ ఆఫ్ అడాన్మెంట్ ఈజ్ అలాంగ్ ఎక్స్టర్నల్ అండ్ సుప్రీం. బ్లావెట్స్కి పదాలు వాక్యాలవి. కమిట్మెంట్ సత్యావిష్కారం. సత్యం ఆలోచనకు అందదు, అది శాశ్వతము, నిరంతరము, నిత్యము, పైగా ఏంటి మేడం? ఒక పిల్లని ఎత్తుకో మూసింది కుక్క మేడం. అయ్యో, ఏం చేయను. అబ్బా, లోపలికి వచ్చిందా మేడం కుక్క? కాదు మేడం, నేను ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాను కదా, నాతో పాటు బిడ్డ బయటకు వచ్చింది. అయ్యో, ఒకే చిన్న బిడ్డ పోయిందా? ఎత్తుకొని వెళ్ళిపోయింది. అది నోటికి కూడా చిన్న బిడ్డ కదా, నోటికి కనిపించుకొని వెళ్ళిపోయింది మేడం. అయ్యో, ఇంకేం చేశాను మేడం? నేనేం చేయలేను మేడం. అది ఎంత దూరం పొడుస్తాయంటే అంత దూరం తరుముకోమో అని కూడా వదతాను మేడం. పోయినా కూడా వదలవు, చిన్న బిడ్డ కదా, ఒక దెబ్బ వస్తాయి మేడం.
వెళ్ళండి మేడం, ఎక్కడన్నా వదులుతుందేమో అని నేను చెప్తూ వదిలేదు ఉంటాను. కాదు మేడం, వదిలేదు కాదు మేడం, 4-5 కుక్కలు కలిసి ఎత్తుకొని పో. ఇది అంటే చిన్న బిడ్డ కదా, నోటికి అతికించుకొని ఈదిలించుకుంటూ వెళ్ళిపోయినాయి మేడం. అయ్యో ఏం చేయను మేడం. అయ్యో 1 సెకండ్లో ఎంత పని అయిపోతుంది చూడండి. మేడం, అంతే మేడం, ఎంతో సేపు పడుతుంది మేడం. పోనండి నాన్న, అవును కదా. పోనండి. అయ్యో అందుకే ఎప్పుడు పెడతా బిడ్డల్ని. ప్రతి క్షణము దాన్ని కంట్లో పాపలా కాసుకొని కూర్చోవాలి మేడం. అదే మేడం, అదే కదా, ఏం చేయను నేను. అయ్యో వాళ్ళ అమ్మబోయి వారం కాలేదు చూడండి. అదే మేడం, ఏం చేశాను మేడం నేను. అయ్యో ఏం చేయలేని పరిస్థితి వాటికి. ఇంకా కంటిన్యూ చేయండి మేడం. నన్ను నమ్మి బిడ్డలు, నేను ఇంట్లోకి ఇట్లా తిరుగుతూ ఉంటాను కదా, నాతో తిరుగుతూ ఉంటాయి అవి, లేకపోతే రావు బిడ్డలు, భయం అవి. ఏమో మేడం, దాని ప్రణాళిక అంతే ఉందేమోలేండి, వదిలేండి. సత్యం ఆలోచనకు అందదు, అది శాశ్వతం, నిరంతరం, నిత్యం, పైగా హద్దులు పరిధులు లేనటువంటిది. అయినా మన కంటికి మాయాఛాదనతో మసకబారినట్లు అనిపిస్తుంటుంది. ఒక విధంగా సత్యం అనేది హిడెన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఇది ఒక్కటే శాశ్వతం, ఇతరాలు ఏవి శాశ్వతం కాదు. ఈ నిగూఢ అస్తిత్వమే అన్ని యథార్థతలను ప్రహరీ లేకుండా ఓపెన్ గా ఉంది కాబట్టి అన్ని తిరుగుతా. ఇంటి మనసులో వచ్చింది మేడం ఇప్పుడు నాకు కూడా. ఇప్పుడు అదే కాంపౌండ్ లేకపోవడం వల్ల ఇవి ఇంట్లోకే దూరుకున్నాయి అనమాట డైరెక్ట్. ఇంటి ముందరే అన్ని జంతువులు, ఆవులు, అదే 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 ప్రతి ఒక్కటి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అదే 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 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మేడం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఏం చేయండి, ఎంత దానికి అది ఎంత ప్రాణము, ఎంత దానికి అవి తినే బతకాలి నావి. బ్రతకవు మేడం, అంటే తిని బ్రతకడం కాదు, జస్ట్ నోటికి గరిపించుకొని అది ఆ తలకాయ లోపలికి వేసేసుకొని మిగతా బాడీ అంతా బయట పెట్టి ఊపించుకుంటూ ఎదిరించుకుంటూ పోతుంది. దాని ప్రాణం ఇంకేం ఉంటుంది చెప్పండి, అంత చిన్న ప్రాణం. ఎంత చిట్టి ప్రాణమో అంత చిట్టి ప్రాణం అది. ఎంత దూరం ఒకటి కాదు అసలు, వాళ్ళ తల్లినే అంత ఇది చేసినాయి. అంత పెద్ద ప్రాణం కాదు కదా. అవునవును. ఒక విధంగా సత్యం అనేది హిడెన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఇది ఒక్కటే శాశ్వతం, ఇతరాలు ఏవి శాశ్వతం కావు. ఈ నిగూఢ అస్తిత్వమే అన్ని యథార్థతలను తనలో పొదివికొని ఉంది. అంటే ఈ శాశ్వతత్వంలోనే అన్ని వాస్తవికతల ఉనికి సాధ్యమవుతోంది. చివరికి ధ్యాన స్థితులపై ఆవరణలోని అస్తిత్వాలు సైతం వర్ణశోభితం కాని తెరపైన మ్యాజిక్ లాస్టర్న్తో కలిగే నీడల వంటిదే. ఇలా అన్ని వాస్తవాలే అయితే ఈ వాస్తవాలన్నీ పదార్థ జగతిలో మెరిసిన మెరుపుల వంటివే. మన చైతన్యానికి అందేదంతా ఇంద్రియాల ద్వారా భౌతిక అస్తిత్వంగా ప్రత్యక్షమయ్యేది. ఏ చైతన్య ఆవరణలో మనం కార్యశీలురంగా ఉన్నప్పటికీ మనమైన ఆ ఆవరణలోని తాత్కాలిక పట్టుకుని ఎత్తుకోమది లోపలికి అనేసి అరిచేస్తుంది. అదే 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 భయంతో చూసా కదా మేడం, అవి కూడా చూసాయేమో కదా. అంటే ఒకటో రెండు నాతో లోపలికి వచ్చేసాయి, గుమ్మం లోపలికి. ఇంకో గుమ్మం బయట రావడానికి ప్రయత్నం చేస్తుంటే అలా లటక్కని దాన్ని పట్టుకెళ్ళిపోయి పారిపోయి ఇంట్లో లోపలికి వచ్చేసాయి. మళ్ళీ ఆవరణలోనిదైన తాత్కాలిక యథార్థతని మనము అబ్సల్యూట్ కాన్షియస్ ను చేరుకుంటే తప్ప మాయ అనే భ్రమలు విభ్రమల నుండి బయటపడదు, స్వేచ్ఛను పొందలేం అంటారు బ్లావెట్స్కి. వైట్ దా మేడం ఇప్పుడు పోయింది? అవును మేడం, వైట్దే మేడం. దాని రాజీ ఏదైనా కూడా ఏంటో
ఇవన్నీ ఎందుకో నేను పేస్ చేయడానికి నాకు వచ్చే నా ముందరికి. అదే అదే మేడం, మీ దీన్ని పరీక్ష అంతే. ఎంతైనా కాళ్ళు అవుతున్నాయి నాకు. ఒక రకంగా ఎట్లా అనిపిస్తుంది కదా మేడం, ఒక జీవి అంతగా ఎంతో ప్రేమగా మనం పెంచుకుంటాము, దాన్ని ఎంత తొందరగా ఇంత వేరు ఇట్లా అయిపోతుంది అనేది. తల నోట్లోకి మిగతా బాడీ అంతా కింద, అది ఆరవడానికి ఎట్లా అరుస్తుంది, ఇంకా నోట్లోకి పోయింది దాన్ని, ఇంకా నోట్లో అరవడం ఎక్కడి నుంచి పాపం. అది కూడా ఇదిలించుకుంటా ఎత్తుకుపోతుంది, అదేదో ఒక బొమ్మ టాయ్ లాగా. అదే 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 ఏం చేస్తాం. ఒక పెద్ద కర్ర పెట్టుకోండి మేడం, అది దేనన్నా కానీ దాన్ని చూస్తే అసలు ఈతలు రాకున్నంతగా కొట్టండి ఒకసారి. ఏంటి అసలు మరీ ఘోరంగా తయారైపోతున్నాయి కుక్కలు. ఎంచేపు పెట్టుకునేది మేడం నేను, అక్కడ బయటే కూర్చోలేను కదా, నేను బద్దు కట్టే వస్తానే ఉంటా. కాదు అంటే ఒకసారి ఒక్కదానికి ఏటు పడితే మళ్ళీ ఇటువైపు రావడానికి భయపడతాయి మేడం కొంచెం. ఓ నాన్న ఓ నాన్న ఓ నాన్న, చూడండి వాటికి ఎంత భయంతో ఈ రోజు తల్లదిల్లుతాయో, చూసింటాయి కదా. భయము నన్ను చూసి అరుస్తున్నాయి అమ్మ అమ్మ. ఇంకా ఇంకో వాళ్ళకి తెలిసింది నేనే. దేవుడు నా వాళ్ళమ్మ. చూడండి మూడు మూడు అరుస్తున్నాయి ఇప్పుడు. లేనా ఓ నాన్న, ఎంతైనా కూడా తెలుస్తుంది చూడండి వాటికి కూడా. చూడండి ఒక్కటి పోయిందంటేనే ఎంత తొందరగా అంతగా అర్థమైపోతుంది కదా మేడం వాటికి. వాసన చూస్తున్నాయి, బయట అంతా వాసన చూస్తున్నాయి, పట్టుకు వెళ్ళినాయి కదా. అదే కదా చూసింటాయి బాగా. ఆ దృశ్యము మనకే అనుకుంటాం మేడం, మనకే భయం ఒక రకంగా అనిపిస్తుంటది. ఇంక వాటికి ఇంక ఎట్లుంటుంది చూడండి. పసిగుడ్లు మేడం, పసిగుడ్లు కదా. అదే నీళ్ళు సరే కానీ మేడం. ఓకే మేడం. అనేక విశ్వాలు గోళాలు ఉన్నాయి, అవి దృశ్యం అవుతుంటాయి, అదృశ్యం అవుతుంటాయి, అవి మెరుపుల్లా మెరుస్తుంటాయి. ఇది ఖగోళ చిత్రం. ఈ విశ్వ చలనాల వెనుక ఒక విశ్వమేధ ఉంది, అది మనకు సంపూర్ణంగా అందటం లేదు. కారణం దీనికి ఒక యూనివర్సల్ సైక్లిక్ లా అనే వేరే ధర్మం ఉండటమే. నక్షత్ర సముదాయం, గ్రహ మండలాలు, సూక్ష్మజీవి నుండి స్థూల పదార్థం వరకు, చివరకు ఆత్మ సైతం ప్రతిదీ ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. కాబట్టి ప్రతి కదలిక, ప్రతి దృశ్యము, ప్రతి ఆవిష్కృతము ఈ విశ్వ వలయంలోనిదే. చివరకు పిండోత్పత్తి, జననము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము అన్ని ఈ కనిపించే పరిణామం అంతా అర్థవలయ పరిణామమే. కనిపించని మరో అర్థవలయ పరిణామము ఉంది. కనిపించని అర్థవలయం నుండే కనిపించే ఈ అర్థవలయ పరిణామం ప్రారంభం అవుతూ ఉంటుంది. విశ్వంలో ప్రతి దానికి ఈ వలయ పరిణామం తప్పదు. చివరికి సత్యాన్ని సైతం అర్థ సత్యం, సంపూర్ణ సత్యం అనటం ఈ కారణంగానే సంపూర్ణంగా ఆవిష్కరణకు కానంత వరకు అర్థ సత్యమే అని చెప్పుకుంటున్నా అర్థాన్ని సత్యంగా చెప్పటం తగదు. సంపూర్ణమైనదే విశ్వసత్యం, విశ్వవ్యాపిత సత్యం. శాశ్వత ఆత్మజీవి కావటం మానవుడి సత్య నేపథ్యంతోనూ, చదువు సంధ్యలతోనూ, ఉద్రేకాలతో వ్యక్తిత్వం రూపుదిద్దు ఆధ్యాత్మిక వ్యక్తిమత్వంతో దీనికి శాశ్వతత్వాన్ని కల్పించ ప్రయత్నిస్తుంటాం. మన తెలివితేటలు, అనుభవాలు దీనికి తోడవుతుంటాయి. ఎన్ని మెరుపులు మెరిసినా ఆ మెరుపుల పూర్వపు అస్తిత్వ స్థితిని మనము మర్చిపోకూడదు. ఆత్మకు పునరవతరణ తప్పటం లేదు. అదే అసలైన ఆత్మిక వైయక్తిక కథ. ఈ పునరవతరణకు కార్యకారణ సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రతిక్రియలు ఉన్నప్పటికీ అన్ని చైతన్య స్థాయిలే. ఈ జీవితమే ఒక నాటకరంగం అనుకుంటే మనం పర్మనెంట్ యాక్టర్స్. మనకున్న జ్ఞానము, శక్తి, ప్రేమలే ఈ నాటకం కొనసాగటానికి కారణాలు అవుతాయి. ఈ స్థితికి మనమే కారకులం. మనమే కల్పించుకున్నది ఈ స్థితి.
ఇలా మన కర్మలతో క్రియలతో భవిష్యత్తును సైతం మనంగా సృష్టించుకుంటున్నాం, భవిష్యత్తును ఆవిష్కరించుకుంటాం. ఇలా వైయక్తికంగా కానీ విశ్వవ్యాపితంగా కానీ భావాతీతంగా కానీ సత్యాన్ని చూడ ప్రయత్నించినప్పుడు గబుక్కన సత్యానికి ఉన్న అసలు రంగు చూడటం జరుగుతుంది. సత్యాన్ని సత్యంగా ఆవిష్కరించుకోవాలనుకుంటే మనం మన అనుభవంలో వ్యక్తిగతంగా అంతరంగాన్ని చేరుకోవాలి. ఇలా అన్వయించుకుని జీవించగలిగినప్పుడే బ్లావిట్స్కీ చెప్పిన థియోసఫీ అర్థమవుతుంది. లోతుల మార్మికంగా కనిపించే ఈ అల్టిమేట్ రియాలిటీ అన్వేషణలో మనకు కావలసింది కమిట్మెంట్. అనేక వ్యక్తిత్వాల సమాహారమైన మనము అనుభవంతోనూ జ్ఞానంతోనూ ఆత్మజీవులమే. అయినా మన అంతరాంతరాల్లోని యూనిటీని అందుకోగలిగితేనే వైయక్తిక ఆకాంక్షల ఫలితాలైన మరకలు తొలగిపోతాయి. దైనందిన జీవితంలో నిజమైన ఆనందం లభిస్తుంది. అప్పుడే అవగాహన పెరుగుతుంది, ప్రేమ పెంపొందుతుంది, జీవితం విశాలం అవుతుంది. తాత్కాలికాల మాట నుండి సత్యం ప్రకాశమానం అవుతుంది. శాశ్వతత్వం కాంతులేనుతుంది. సత్యానికి శాశ్వతత్వానికి అందనిదంటూ ఏదీ ఉండదు. ఇలా మానవత్వం నుండి దివ్యత్వంలోకి పరిణమిస్తాం. 22వ చాప్టర్ ఇది. రచనా ప్రజ్ఞ. బ్లావిట్స్కీ రచనా వ్యాసంగం పత్రికా రచనలతో ప్రారంభమైంది. ఆ తర్వాతనే లేఖ రచనలుగాను గ్రంథ రచనలుగాను విస్తరిల్లింది. ఈ మూడింటిలో అంతర్లీనంగా అనువాద రచన సైతం చోటు చేసుకుంది. సృజన అనుసృజన రెండు ఆమె సొంతమే. శైలి పరంగా చూస్తే వర్ణాత్మకత ఉంటుంది, వివరణాత్మకత ఉంటుంది, అలాగే కథనాత్మకత ఉంటుంది, నాటకీయత ఉంటుంది. కొన్ని రచనలు ఉపదేశాలుగా ఉపన్యాసాలుగా సాగుతాయి, ఇంకొన్ని ప్రేరణ పూర్వకాలుగా సందేశ తరంగాలుగా ఉంటాయి, మరికొన్ని దర్శనాలుగా ఉంటాయి. కొన్ని మనో విజ్ఞాన రచనలు అయితే ఇంకొన్ని అనాలోచిత రచనలు, మరికొన్ని సదృశ రచనలు. ఆమెలో హాస్య చతురత ఉంటుంది, చలోక్తులు విసరటము ఉంటుంది, సులభత ఉంటుంది, సంక్లిష్టత ఉంటుంది. నైట్ మేర్ టైల్స్ వివరణాత్మక వర్ణనాత్మక రచన శైలి పరంగా చూసి చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. కథాకథనం బాగుంటుంది, భావక్లిష్టత ఎక్కడా ఉండదు. భాష సరళంగానూ అనిపిస్తుంటుంది, ఒక్కోసారి క్లిష్టంగానూ అనిపిస్తుంటుంది. కొన్ని రచనలు సుదీర్ఘంగా సాగిన విసుగు అనిపించావు. కారణం ఆమె కథన చాతురి, పరుగులు తీసే శైలి విన్యాసం. అలాగని విసుగనిపించే సన్నివేశాలు సందర్భాలు ఉండవా అంటే ఉంటూనే ఉంటాయి. అయితే అవి బియ్యంలోని వడ్లు వంటివే తప్ప మట్టి బిడ్డలు కావు. దీనికి ఒక కారణం ఉంది. అందులోని సీరియస్నెస్ చదువరికి హెవీ అనిపించటమే. అలాగని అటువంటి విషయాన్ని తేలికపరిచేసి రచన చేసినా అది మనసుకు హత్తుకోదు. ఒక్కోసారి చెప్పిందే చెప్పటం, మరీ ఉదాహరణలతో నింపేయటం చేస్తారామె. అయినా ఈ విధమైన రచనా పాఠవం కూడా బ్లావిట్స్కీకి మాత్రమే సాధ్యమని అనిపించుకుంటారు. బ్లావిట్స్కీ విమర్శ చాలా సున్నితంగా ఉంటుంది. మీ వంటి మాంత్రికులు మెస్మరైజర్స్ క్యాబేజీని గులాబీ చేయగలరు. అయినా ఆ శక్తియుక్తులు చాలా హీన స్థితికి చెందినవి. అవి ఒకానొక సందర్భంలో అన్నారంటే మెస్మరిజంలోని అధమ లక్షణాలను సునిశ్చితంగానైనా స్పష్టంగాను శక్తివంతంగాను ఎత్తి చూపినట్లే కదా. వారు ఉపయోగిస్తున్న శక్తి చాలా తక్కువ స్థితికి చెందిందంటే ఇంకా ఉన్నత స్థితిలో శక్తి ఉందనే కదా. వాటిని సాధించాలని చెబుతున్నట్లే కదా. ఫ్రమ్ ది కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్. బ్లావిట్స్కీ వర్ణనాత్మక శైలిని, హాస్య చతురతను చూడాలంటే ఆమె ఫ్రమ్ ది కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ చదవాల్సిందే. ఈ పుస్తకంలో ఒక చోట కోతుల సముదాయమో కోతి మూక అనకుండా కాలనీ ఆఫ్ మంకీస్ అంటారు. ఇలా కాలనీ అనటంలో బ్లావిట్స్కీ మానసిక సంస్కారం, విజ్ఞత తెలుస్తుంది. అలాగే పచ్చిక మైదానం అనవలసిన చోట వర్జిన్ ఫారెస్ట్ ఆఫ్
థిక్ గ్రాస్ అన్న ప్రయోగం మన పెదాలపై నవ్వు పలికిస్తుంది. ఇక్కడ వర్జిన్ అనటంలో అంతకు పూర్వం ఆ పచ్చిక మైదానంలో ఎవరు సంచరించినట్టు లేదనేగా. ఇక దూరం నుండి ఆ ప్రాంతాన్ని కలియజూస్తూ ఆ ప్రాంతం వర్ణశోభితం అనే ప్రయత్నంలో వేవింగ్ సీ ఆఫ్ బ్లాక్, ఎల్లో, బ్లూ అండ్ ఎస్పెషియల్లీ ఆఫ్ రోజ్ అండ్ గ్రీన్ అనటంలో ఆమె కవితా హృదయం మన కళ్ళకు అందంగా పలకరిస్తుంది. ప్రపంచాన్ని చీకటి చుట్టేస్తుంది అనటానికి ఫెయిల్ లిలాక్ ఫెయిల్ ఓవర్ ది వరల్డ్ అనటం ఎంతో తీయని భావనగా మనుషులను రంజింపజేస్తోంది. ఇంకొక సందర్భంలో నేచర్ స్లీప్స్ బట్ మ్యాన్ ఈజ్ అవేక్ టు బి ఏ విట్నెస్ టు ది బ్యూటీస్ ఆఫ్ దిస్ సోలెమ్ని ఈవెనింగ్ అవర్ అని అనటంలో నాటి సాయం సమీరంలో ఒక తాత్విక వీచిక ఆత్మీయంగా అనిపిస్తుంది. ప్రకృతి నిద్రిస్తున్న వేళ మనిషి జాగరూకుడవుతాడట. ఆ సాయం సమయం నిజానికి గంభీర సాయం సమయమే అయినా ఆధ్యాత్మికంగా పావన సంధ్యా సమయం అది. ఇలా ఫ్రమ్ ది కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ చదువుతుంటే పుటలకు పుటలే కరిగిపోతుంటాయి. సంఘటనలు కళ్ళ ముందు అద్భుతాలుగా కదిలిపోతుంటాయి. వినోదం సున్నితంగా పరుచుకుని మనసు ఉల్లాసభరితం అవుతుంది. ది సీక్రెట్ డాక్టరీన్ గురించి ఇక్కడ ఒక సీక్రెట్ డాక్టరీన్ విషయాన్నే చూడండి. ఇప్పటి వరకు అర్థం కాలేదన్న వారే 99% మంది. అయినా ఆ గ్రంథాన్ని బ్లావెట్స్కీ రచనా చాతురిని విషయ జిజ్ఞాసను మెచ్చుకోని వారు లేరు కదా. జస్ట్ అంటే ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ లో ఇచ్చారు. జస్ట్ మిలియార్డ్స్ ఆఫ్ బ్రైట్ స్పార్క్ డాన్స్ ఆన్ ద వాటర్ ఆఫ్ an ocean above which one and the same moon is shining. So our Eve sent personalities, the elusive envelopes of the immortal Mondego, twinkle and dance on the waves of Maya. అదే చంద్రకాంతి అయినా మాయా కెరటాలపై మెరిసే నాట్యం చేసే ది ఇల్యూసిస్ ఎన్వెలప్స్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ మొనాడ్. ఈగోలు భావ చిత్రాలుగా మిగిలిపోవలసిందే కానీ పద చిత్రాలుగా అనువాదంలోకి లొంగాలంటే అసాధ్యమే అనిపిస్తుంది. పోనీ ప్రయత్నించినా అది సృజన అవుతుందే కానీ అనువాదం అవుతుందన్న నమ్మకం లేదు కదా. ఇటువంటి సందర్భాలలో వివరణాత్మకంగా బ్లావెట్స్కీ పదబంధాలలోని భావబంధాల్ని అందుకోవటమే మంచిది. భావబంధాల్ని అందుకోగలిగిన భావబంధాల్ని వదులుకుంటేనే కదా మృత్యుంజయ స్థితి. మృత్యువు తర్వాతి జీవితం, ఇమ్మోర్టాలిటీ అంది వచ్చేది ఐసిస్ అన్వీల్డ్. ఇక ఐసిస్ అన్వీల్డ్ లోని బ్లావెట్స్కీ పరుష పదజాలాన్ని కూడా చూడండి. క్యాథలిక్ ప్రపంచ భౌతవ్యాన్ని గురించి మాట్లాడుతూ చూపించాను మేడం. ఏంటి మేడం? తెచ్చినాను మేడం. పక్కకి పడేసి వాసన వస్తుంది. అది శ్వాస ఉందా మేడం? లేదు మేడం. ఎందుకుంటుంది మేడం? నోట్లో తెచ్చి పడేసి మూతి చూస్తా ఉండింది. పోయినాను, పోతే దొరికి తెచ్చినాను. ఎంత దూరం పోయింది మేడం? అది అంత దూరం వెళ్ళి తెచ్చారా? తెచ్చాను మేడం. బాడీ తెచ్చాను. వాటిని చూసి ఇవి భయపడిపోతాయేమో, ఇప్పుడు ఏం కదలదు మెదలదని. లేలే, అదే వాసన చూస్తున్నాయి. వాటికి అర్థం అవ్వాలి కదా. మొన్న చేసిన తప్పు. ఎందుకంటే వాళ్ళమ్మ అంత ఘోరంగా అయిపోవడం వల్ల బిడ్డలకు చూపించలా. ఇప్పటికీ ఎక్కడ సౌండ్ వచ్చినా వాళ్ళ అమ్మ వస్తుందని అరుచుకుంటా పరిగెత్తి ఆశతో వస్తారు గుమ్మం కాడికి. గోరంటే వాళ్ళ అమ్మే గుర్తొస్తారు వాళ్ళకి, అమ్మ వస్తుందనేసి. అదేంటి మేడం వదిలేసి ఎలాగెళ్ళాయి? కొరికి తింటాయి కదా అవి. అవి తినవు మేడం. ముక్కలు కొరికి పారేస్తాయి మేడం. అవి తినవు. పిచ్చిగా వాటికి అదొక ఆట. కొరికేస్తాయి అంతే తప్ప తినవు. అవి కుక్కలు తినవు.
ఓహో. చంపడం కోసమే. మరి ఎందుకు దానిలో అంత కసి మేడం పిల్లలు చూస్తే? అంతే మేడం, అదొక గేమ్ మేడం. అట్లా మనం ఏం చేస్తాం మేడం, అట్లా కూరికి పడేసేసి చూడు నోట్లోనే పోయింది బిడ్డకి, నాలుగంతా బయట పెట్టేసింది. పొట్ట మాత్రం పొట్ట కొట్టుకుని మళ్ళీ పట్టింది అవసరం రెండోసారి, పొట్టలంతా బ్లడ్ వచ్చేసింది. అబ్బా. అందుకే ఇది చూపిస్తున్నా వీళ్ళకి బిడ్డలకి. వాళ్ళ అమ్మ నా రోజు చూసుంటే ఇప్పుడు ఆశతో పోయిండేమో. ఇప్పుడు 5 నిమిషాలకు ఉన్న కింద ఉన్న జీవం చూడండి మేడం, ఏంటి అసలు. అదే అదే అందుకే ఇప్పటికీ తల్లి ప్రేమ వీటికి ఆశ పోలా. అమ్మ వస్తుంది అని చూస్తుంటారు. ఎంత బెంగ పెట్టుకొని ఏడుస్తారంటే అంత బెంగ పెట్టుకుంటారు అమ్మ కోసం. అదే కదా, అందుకని తెచ్చాను. చూస్తున్నారు అంతా చుట్టూ. చాలా పసికందలు కదా మేడం, ఇంకా కొంచెమన్నా పెద్దగా అంటే పాపం ఏమో అంత కొంచెం తెలిసేది. ప్రపంచం బయటకి ఇంకా వెళ్ళలేదు కదా. అవును అవును. వాళ్ళ అమ్మ ఉంటే ముందుగానే అక్కడెక్కడో ఆ శబ్దం అంతా చూసి ఇక్కడే గుర్రంటది. గుర్రంటే వెంటనే పరిగెత్తిపోవాలి, అంటే ఏమో అవుతుంది అనేసి. ఇప్పుడు అట్లా చెప్పేదానికి లేదు కదా. నేను ఇంట్లో బయటికి తిరుగుతున్నా, నాతో కూడా ఇంట్లో బయటికి తిరుగుతున్నారు. నేను ఎటు వచ్చాను, 2 బిడ్డలు వచ్చారు, ఒక బిడ్డ నేను తిరిగి చూసే లోపల పట్టుకెళ్ళిపోయింది. ఏం చేయను. ఓకే, కంటిన్యూ చేస్తాను మేడం. ఇక ఐసిస్ అన్విల్లోని బ్లావెట్స్కి పరిషత్ పదజాలాన్ని కూడా చూడండి. క్యాథలిక్ ప్రపంచ భౌతవ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఇఫ్ ఇట్ ఈస్ టు బి కంట్రోల్డ్ ఇన్ వరల్డ్ అండ్ డీడ్ బై దిస్ విలనస్ సొసైటీ అని అంటారు. ఇంత నిశితంగా విమర్శకు పూనుకున్నారంటే ఆమె ఎంతలా శోభించి ఉంటారో కదా. ఈ సందర్భంలో ఆమె ఒక మత శాఖనే ఎత్తి చూపినప్పటికీ ఆనాడే కాదు ఈనాటికి అటువంటి వర్తనంలో ఎన్ని మత శాఖలు లేవని, ఆధ్యాత్మిక సంస్కృతి పేరుతో ఇటువంటి మానవ వర్తనం ఇంకెంత కాలం సాగుతుందో కదా. బ్లావెట్స్కి రాసుకునే బల్ల ఒక గోడకు ఆనుకొని ఉండేది. ఆ గోడకు ఒక గడియారం ఉండేది. ఆమె సీక్రెట్ డాక్ట్రిన్ రచనలో నిమగ్నమై ఉండేవారు. అటువంటప్పుడు ఒక్కోసారి ఆ గడియారం నుండి బిగ్గరగా శబ్దాలు వెలువడేవి. కొన్నిసార్లు అతి సున్నితంగా శబ్దించేది. ఒక్కోసారి దాని చుట్టూ కాంతి రేఖలు విచ్చుకొని గది అంతా దివ్యకాంతి సదృశ్యమయ్యేది. బ్లావెట్స్కీని కొందరు దయ్యాన్ని చూసినట్లే ఆ గడియారాన్ని సైతం ఒక భూతాన్ని చూసినట్టు చూసేవారు. కొందరికి అది యంత్రం అంటే నమ్మబుద్ధి అయ్యేది కాదు. దానికి మంత్రశక్తులు ఉన్నాయనుకునేవారు. ఆ గడియారం ఎదురుగా కూర్చొని బ్లావెట్స్కీ గంటల తరబడి వంచిన తల ఎత్తకుండా రాసుకుంటూ పోయేవారు. లేదా శూన్యంలోకి చూపులు నిగిడించి రాసుకుంటూ పోయేవారు. అలా సీక్రెట్ డాక్ట్రిన్ పరధ్యాసలోనే సాగింది, ఏకాంతంలో సాగింది. సహచరులు ఉండేవారు కారు, సహవాసులు ఉండేవారు కారు. కనీసం ఆ పరిసరాలలో ఒక్క పుస్తకమైనా ఉండేది కాదు. దరిదాపుల ఓ గ్రంథాలయము ఉండేది కాదు. అయినా ఆమె రచనలలో ఎన్నో ఉదాహరణలు, ఇంకెన్నో ఊటంకింపులు, మరెన్నో వాదోపవాదాలు చోటు చేసుకునేవి. ఎటువంటి విషయ సామగ్రి సమీపాన లేకుండా బ్లావెట్స్కీ ఎలా రచనలు చేయగలిగేవారనేది ఒక మిస్టరీనా లేక సీక్రసీనా? నిజానికి బ్లావెట్స్కీ ఆకల్టిజం, ఆత్మవిద్య ప్రభావము ఫలితాలే ఈ రచనలన్నీ. ఈ రకంగా రచనామగ్నమైన బ్లావెట్స్కీ ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ టెలిగ్రాఫ్ అనేవారు. పైగా ఎవరో చెబుతుంటే రాస్తున్నట్లుగా తల ఎత్తకుండా గంటలకు గంటలు, పేజీలకు పేజీలు రాసుకుంటూ పోయేవారు. ఎవరో ఉపన్యసిస్తుంటేనో, డిక్టేట్ చేస్తుంటేనో స్టెనో రాసుకుంటూ పోయినట్లుగా, ఎవరో ఉపదేశిస్తుంటే, టీచ్ చేస్తుంటే నోట్స్ రాసుకుంటున్నట్లుగా రాసుకుంటూ పోయేవారు. రాత్రింబౌళ్ళు కాలంతో పోటీపడి రచనలు చేసి కాస్త ఆదమరిచి నిద్రిస్తే చాలు. ఆ కాస్త సమయం కూడా వృధా కాకూడదన్నట్లు ఉదయానికి బల్ల మీద మరికొన్ని కాగితాలు, పేపరు స్లిప్స్ జతగూడి ఉండేవి. అవి సందేశాత్మకంగాను, ఉపదేశాత్మకంగాను, వివరణాత్మకంగాను, కరెక్షన్స్ రూపంలోనూ ఉండేవి. వాటిని తన రచనకు నిర్దేశించిన మాస్టర్ల సందేశ వాచికలుగా బ్లావెట్స్కీ భావించేవారు. బ్లావెట్స్కీ సామాన్యంగా ఎంతో సునాయాసంగా రాస్తుండేవారు. అయినా కొన్ని మార్లు మాత్రం ఎంతో కష్టపడేవారు. దాదాపుగా గది ఎప్పుడూ శుభ్రంగానే ఉండేది. అయినా ఒక్కోసారి మాత్రం కాగితపు ఉండలతో గది నిండిపోయి ఉండేది. కొన్ని వందల పేజీలను అనాయాసంగా రచించగల రచన పాటవం గల బ్లావెట్స్కీ
ఒక్కోసారి ఒక్క పేజీ రాయటానికి డజన్ కాగితాలను ఖరాబు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాయటం, మళ్ళీ రాయటం, కొంత కలపటం, మరికొంత కలపటం, కొంత తీసేయటం, ఇంకొంత మాస్టర్ల ప్రమేయంతో చేర్చటం జరుగుతుండేది. కారణం, తాను రాస్తున్న విషయాలతో కొన్ని సందర్భాల్లో మాస్టర్ ఏకీభవించేవారు కాదట. అలాగని కరెక్ట్ అయిన విషయాన్ని అందిస్తారా అంటే అది లేదట. అప్పుడు తనే కుస్తీ పడవలసి వచ్చేది. మాస్టర్స్ కానిది ఏదో చెప్పటం వరకే తప్ప అయినది ఏదో చెప్పేవారు కాదట. ఇటువంటి సందర్భాల్లో 2 పుటలను నాకు డిక్టేట్ చేసేవారు, తక్కినది నా కలం బలానికి వదిలేసేవారు అన్న బ్లావెట్స్కీ కలం శోషని పరికిస్తే ఆమె రచనలపై మాస్టర్ల ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. బ్లావెట్స్కీ ఎప్పుడు కొత్తగానే రాస్తూ ఉండేవారు అనుకోకూడదు. అప్పుడప్పుడు తన పాత ప్రతుల్ని తిరగరాయవలసి వచ్చేది. కారణం, మాస్టర్ల సూచనల ఆదేశాల ప్రకారం మార్పులు చేర్పులు చేయవలసి రావటం. అలాగే సీక్రెట్ డాక్ట్రిన్ రచనా సమయంలో సరైన దిశానిర్దేశం మాస్టర్ల వల్లనే జరిగిందంటారు బ్లావెట్స్కీ. అతీంద్రియ రహస్యాలు, అతీంద్రియ ప్రజ్ఞ 23వ చాప్టర్. ఇక్కడ కాస్త బుద్ధి కుశలత, ఇంకాస్త ఆది భౌతికత, మరి కాస్త నిస్వార్థత, ప్లస్ తాను సహాయం పొందటం కాక ఇతరులకు సహాయం చేయటం, పరుల కోసం తన సుఖాలను వదులుకోవటం, సత్యం కోసం తప్పించటం, ఇవన్నీ తన అంతరంగాన్ని అద్దం పట్టే సలక్షణాలు. భౌతికం కంటే అంతరంగం, బాహ్యవర్తనం కంటే అంతర్వర్తనం శక్తివంతమైనప్పుడు తన వ్యక్తిత్వం తన తోటి వారిని, తన పరిసరాలను ప్రభావితం చేయగలిగినప్పుడు ఇన్నర్ మ్యాన్ వ్యక్తిమత్వం ప్రకాశితమవుతుంది. ఇంతటి వ్యక్తిమత్వం కలవారినే బ్లావెట్స్కీ థియోసఫిస్ట్ అంటారు. నిజానికి సత్యవర్తనానికి సద్వర్తన జతపరచాలి. మంచి చెడులను వేరుపరచగలిగినప్పుడే సద్వర్తన సాధ్యమవుతుంది. మంచి వైపు మొగ్గిన నాడు, స్వార్థాన్ని వీడిన నాడు సంకల్పం సిద్ధిస్తుంది. అది అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది. అదే దివ్యత్వం. సంకల్పం సిద్ధించడం అనేది ఇంద్రియాతీతం కాబట్టి అది దివ్యత్వం అయింది. మొత్తానికి ఇంద్రియాతీతమైన జ్ఞానం కలవారందరూ దివ్య జ్ఞానులే. ఇంద్రియాతీతమైంది ఆత్మ కాబట్టి వారంతా ఆత్మ జ్ఞానులే. దివ్యత్వం దిశగా జరిగే ప్రయాణం ఆత్మ ప్రయాణం. ఆ ప్రయాణంలో అందుకోగలిగేదంతా ఆత్మ జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానాన్ని బ్లావెట్స్కీ ఆకల్టిజం అంటారు. అంటే ఆత్మ జ్ఞానులే ఆకల్టిస్టులు. ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆకల్టిజం ని గుప్త విద్య అనో మార్మిక విద్య అనో కాక ఆత్మ విద్య అనే అనాలనిపిస్తుంది. అందరూ అనుకునేటట్టు హిప్నాటిజం, మెస్మరిజం, మ్యాగ్నెటిజం, వాంటరిజం, చార్కోటిజం, బ్లాక్ మ్యాజిక్, యానిమల్ మ్యాజిక్, మెటలోథెరపీ వంటివి ఆకల్టిజం కావు. అవి ఆకల్టిజం పరిణామంలో తొలి దశల్లో కలిగే కొన్ని సిద్ధుల వంటివి. అవి ఆత్మను చేరుకోకముందే భౌతికంగా ఊరించే కొన్ని విద్యలు. బ్లావెట్స్కీ దృష్టిలో థియోసఫీ పాఠం వంటిది అయితే ఆకల్టిజం ప్రయోగం వంటిది. మొదటిది తరగతిలో కూర్చొని పాఠం వినటం వంటిది. రెండవది తనకు తానే ప్రయోగంగా మారటం. ఇలా మానవ మేధతో మనం థియోసఫిస్టులం అయితే ఆత్మ ప్రయోగాలతో ఆకలిస్టులం అవుతున్నాం. మనం ఆకలిష్టులం కదా అనుకుంటూ ప్రాపంచిక బంధాలలో చిక్కుకుని అసూయ ద్వేషాలతో విర్రవీగుతుంటే దివ్యత్వ ఛాయలు కూడా మనపై పడవు. పైగా భౌతికంగా సైతం అధోభూమికలను చేరుకుంటాం. అటువంటి అధోభూమికలలో బ్లాక్ మ్యాజిక్ ఒకటి. ఆకల్టిజం స్వభావం తెలియని వారికి బ్లాక్ మ్యాజిక్ అయినా ఒకటే, వైట్ మ్యాజిక్ అయినా ఒకటే. రెంటిని వేరు చేసి చూసే ప్రజ్ఞ వారికి ఉండదు. వీరికి సూర్యకాంతికి మసక వెలుతురుకు ఉన్న వ్యత్యాసం కూడా తెలియదు. ఆకల్టిజం అనేది సూర్యకాంతిని, బ్లాక్ మ్యాజిక్ మసక వెలుతురు వంటిది. ఆకల్టిజం ఇమ్మోర్టల్ స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అయితే బ్లాక్ మ్యాజిక్ మోర్టల్ క్లే, ది హ్యూమన్ బాడీ. బ్లాక్ మ్యాజిక్ బాటలోనివే హిప్నటిజం, మెస్మరిజం, మ్యాగ్నెటిజంలు.
ఆత్మజ్ఞానం ముందు ఇవి పేలవంగా కనిపిస్తాయి. పరీక్ష తప్పినా కొన్ని మార్కులు చేర్చి పాస్ చేసినట్లు తప్పిన తర్వాత కూడా పడ్డ మార్కులతో కనువిప్పు కలిగితే అంటే స్వార్థం అనే ముసుగును తొలగించగలిగితే ఆత్మ విద్యకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు అంటే సాధనకు ఉపక్రమించటమే. సాధన ఎందుకులే అనుకుంటే జీవితాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉండదు. నైతిక వర్తనం అంటూ గిరిగీసుకోనక్కర్లేదు. ఏమాత్రం తలబెరుచుతనం ఉన్నా హిప్నటిజం, మెస్మరిజం, బ్లాక్ మ్యాజిక్లు తలకెక్కి కూర్చుంటాం. వీటిల్లో ఆరితేరిన వారికి ఆత్మతో పని ఉండదు కాబట్టి ఎప్పటికీ మెజిషియన్లుగానే మిగిలిపోతూ ఉంటారు. మెజిషియన్లు తమ మ్యాజిక్ ను ఆకల్టిజం అనే భ్రమ పడుతుంటారు. భౌతిక శక్తులను యుక్తిగా ఉద్దీప్తం చేయటం అనే విద్య తమకు తెలుసు కాబట్టి తాము ఆకల్టిస్టులు అనుకుంటారు. పైగా తమది అపూర్వ విద్య అని కొందరు మురిసిపోతుంటారు. ఇంకొందరు మనిషిలోని పశు ప్రవృత్తిని జాగృతం చేయటము శక్తే అనుకుంటారు. మరికొందరు స్వార్థాన్ని తలకెక్కించుకుని విపరీత పోకడలు పోతుంటారు. వీరందరూ ప్రేమ మాటన ఈర్ష్యను, అసూయను మూట కట్టుకుంటారు. ఈ మూట విప్పితే మొదటగా దొర్లేది బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అనటంలోనే ఆకల్టిజం మూసిగేసుకున్న దాని చీకటి కోణం తెలుస్తుంటుంది. సామాజిక హితం కాని చీకటి కోణాలు ఎన్నటికీ ఆత్మహితాలు కావు, ఆధ్యాత్మిక పథాలు కావు. ఒక విధంగా మంత్ర తంత్ర సమ్మేళనం బ్లాక్ మ్యాజిక్. ఇంకా చెప్పుకోవాలంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక వశీకరణ విద్య. వశీకరణంలో కనిపించేది స్వార్థము, ఆధిపత్యము, అహంకారము, అసూయ. స్వార్థం సంపూర్ణంగా నశిస్తే తప్ప ఆత్మ మనసును, హృదయాన్ని ఆవరించదు. మనసులోను హృదయంలోను ఆత్మ కదలాడితే తప్ప ఆది భౌతిక ఆవరణల ప్రయాణం సాధ్యం కాదు. ఆది భౌతికం అయితే తప్ప సంకల్పం సిద్ధించదు. కాలం జ్ఞానమై ప్రవహించదు. స్వార్థం ఇసుమంత ఉన్న ఆత్మశక్తులు మేల్కొనవు. అసూయగ్రస్తులు, స్వార్థపరుల ప్రవృత్తి వేరు. వారికి కలిగే శక్తులు, యుక్తులు వేరు. నిస్వార్థపరులకు, ఆత్మ వర్తనులకు సంక్రమించే శక్తులు వేరు. 24వ అధ్యాయము డివైన్ మ్యాజిక్. పూర్తిగా నీట మునగందే ఈత సాధ్యం కాదు. రెక్కలు విప్పిన పక్షి గాలిని అయినా శూన్యాన్ని అయినా చీల్చగలదు. రెండు వైపుల పదునుగల కత్తిని పట్టగలిగిన వారికి మొండి కత్తితో సాము తెలిసే ఉంటుంది. మేడం ఇప్పుడు చదువుతున్న పారాగ్రాఫ్ ఆ పేరా అయిపోయింది మేడం. అయిపోయిందా? ఓకే. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు 24ది ఇక్కడ వదిలేదంటే సరే అయిపోయింది మేడం. 1 ఇయర్ లేదా ఉంది, ఇంకొక 10 నిమిషాలు ఉందిలేండి మేడం, అది పూర్తి చేసేయండి. ఏది మేడం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయనా? ఇప్పుడు ఏ పేరా చదువుతున్నారో ఇప్పుడు మీరు చదివే పేరాని కంప్లీట్ చేసేయండి మేడం. మేడం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓ అట్లా అంటారా? ఓకే. అంటే 24వ చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సరే అయితే ఇప్పటికి ఇక్కడ కాపేద్దాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టికి, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క కాంతి మాస్టర్స్కి, ఆ డివైన్కి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తండ్రి, మహామహాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.